హాయ్ సత్యవతి కిచెన్కి స్వాగతం. నేను ఇప్పుడు బనానా ఫ్రై, ఈ బనానాతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ బనానా నేను కట్ చేసి వాటర్లో పసుపు ఉప్పేసి ఉడకబెడతాను. ముందుగా ఉడకబెట్టి మీకు చూపిస్తాను. ఇలా బనానా మొత్తం ముక్కలు కోసుకొని వాటర్ వేసుకొని స్టవ్ అంటించుకొని ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకనిద్దాం. బనానా ముక్కల్ని ఉడకనివ్వాలి. పసుపు ఉప్పు వేసుకొని ముక్కలు బాగా ఉడకనివ్వాలి. దీని మీద మూత పెట్టుకుందాం. ఇలా ఉడకబెట్టుకున్న అరటికాయని వడబోసుకొని తెద్దాం. ఇది త్వరగా ఉడుకుతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు కళాయి పెట్టుకొని త్వరగా అవుతుంది, ఇది ఎక్కువసేపు కూడా టైం పట్టదు అన్నమాట. ఇలా కళాయి పెట్టుకొని ఆయిల్, మనకి వేపడానికి సరిపడినంత ఆయిల్. ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ పట్టవు. పోపు దినుసులు, వెల్లుల్లిపాయ, కారం, ఉప్పు, కరివేపాకు, ఇంత నుంచి ఏం పట్టవండి ఇందులో. ఇలా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కొద్దిగా వేసుకొని ఇవి బాగా వేగనివ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగనివ్వాలి. వేగాక మనం అరటికాయ ముక్కలు వేసేసుకోవడం. కానీ ఈజీ అండి, పిల్లలకి ఇది హెల్దీ కూడా. బనానా ఫ్రై హెల్దీ ఫుడ్ అనమాట. ఇలా బాగా వేగనిచ్చేసి దీనిలో మనం ఇందాక ఉడకడం కూడా త్వరగా ఉడుకుతుందండి. మామూలుగా పొటాటో వీటిలాగా కొంచెం లేట్ కాదు, ఇది త్వరగా ఉడికేస్తాయి అన్నమాట. మనం చూసుకోవాలి, ఇలా స్టవ్ మీద పెట్టి వదిలేయకూడదు. మధ్య మధ్యలో ఒకసారి చూసుకోవాలన్నమాట. ఈ బనానా రా బనానా త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. ఇవి వేగింది కదా, ఇందులో వేసేసుకొని కొద్దిగా సాల్ట్, ఇందాక మనం వేసాం కదా ఉప్పు, కాకపోతే ఇందులో కొద్దిగా పడుతుంది అన్నమాట సాల్ట్. ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేస్తాం. నిదానం కదపాలండి, లేకపోతే ఇవి చెదరయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా నిదానంగా కదుపుతూ ఉండాలి. చూడండి, ఇక్కడ అతుకుంటుంది. స్లోగా ఇలా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగి చారులో కానీ పప్పుల్లో కానీ విడిగా కలుపుతున్నా కూడా టేస్టీగానే ఉంటుంది. కాకపోతే పిల్లలకి అప్పుడప్పుడు పెడుతూ ఉండాలండి. ఇది ఎక్కువని కాదు నేను చెప్పేది, కొద్ది అప్పుడప్పుడు పెడుతూ ఉంటే బలంగా ఉంటారన్నమాట. కొంచెం ఉడికితే కానీ ఈజీ కర్రీ అండి, త్వరగా చేసేసుకోవచ్చు. మనకు టైం లేదనుకోండి, ఏదైనా పిల్లలకి బాక్స్ కట్టాలనుకోండి, హస్బెండ్కి ఆఫీస్కి కట్టాలనుకోండి, ఈజీ ప్రాసెస్ అనమాట. కొంచెం ఏదైనా రసము, చారు ఏమైనా ఉన్నా సరే ఇది వేసేసుకోవచ్చు. కొంచెం అంతా మీడియంలో పెట్టి బాగా వేగనివ్వాలి. వేగితే తినడానికి క్రంచీగా ఉంటుంది అనమాట బనానా. కొంచెం వేగనిచ్చి దీనిలో ఎక్కువ ఏమి ఉండవండి. ఇంకా వెల్లుల్లిపాయ, కారం వేసేసుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేస్తే బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవండి, తక్కువ పట్టినా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇంకా అన్నీ చూస్తుంటేనే ఎలా ఉంది. కొంచెం అడుగండి, ఎందుకంటే బాగా పొటాటో కానీ బనానా కానీ కొంచెం అడుగంటే లక్షణం ఉంటుంది కాబట్టి కొంచెం అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. ఈ టైంలో మనం వెల్లుల్లిపాయ వేసామనుకోండి వేగుతుంది. చివరి ఏంటంటే కారం వేగుతుంది కానీ వెల్లుల్లిపాయ వేగుతుంది, చివరిగా వేగదు. కాబట్టి ముందుగా వెల్లుల్లిపాయలు వేసి బాగా కలిపి ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత కారం, ఎంత పడుతుందో అంత కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు మగ్గనివ్వాలి. బాగా కొంచెం హై ఫ్లేమ్ పెట్టి కొంచెం ఆయిల్ తగ్గినట్లు కొంచెం ఆయిల్ ఇప్పుడు వేసినా ఏం కాదండి. ఆయిల్ వేడి, మనం మంట ఫుల్ పెట్టాం కదా, బాగా వేగుతుంది అన్నమాట. ఆయిల్
బాగా కలుపుకోవాలి. ఇది ఈజీ ప్రాసెస్ అండి, కానీ ఎంత టేస్ట్ ఉండదు. మీరు ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం లాస్ట్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. కొత్తిమీర ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. నేను మాత్రం కొత్తిమీర వేస్తాను. ఈ రోజులో పిల్లలు అన్నీ తినట్లేదండి. దాన్ని బట్టి మనం వీళ్ళని బట్టి కర్రీస్లో యాడ్ చేసేసుకోవటం. డైరెక్ట్ పెడితే ఏ పిల్లలు ఇష్టపడట్లా. అన్నీ వేరేయటం, పక్కన పెట్టడం, తినకుండా ఉండటం, సంథింగ్ చేస్తుంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా కూరల్లోనే మనం వాళ్ళకి తగ్గట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉప్పు ఇందాక మనం ఉడకబెట్టేటప్పుడు వేసాము, తర్వాత కొద్దిగా వేసాము, కరెక్ట్ సరిపోద్ది. వేసినప్పుడు ఉప్పు ముక్కలకు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనకి దీనికి ఉప్పు ఎక్కువ పట్టదన్నమాట. చూసారా, గుమగుమలాడే అరటికాయ ఫ్రై రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.